హాయ్ గైస్. సో ఫైనల్గా ఏంటంటే ఒకరోజు సండే అలా సరదాగా బయటికి వెళ్ళినప్పుడు నేను మా ఆఫీస్ వాళ్ళందరం కలుసుకొని ఉజ్జయిని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఉజ్జయిని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్లో ఫుడ్ తినడానికి ఆగామన్నమాట. సో ఇది హిందీలో ఉంది కాబట్టి మనకి హిందీ ఆగోడు రాదనమాట. నాకైతే హిందీ తెలీదు, ఇంగ్లీష్లో ఉంటే అలా చెప్పాము నేను. అది హిందీలో ఉంది, మనకు అంతంత మాత్రం హిందీ వచ్చు కాబట్టి సో నేను దాని గురించి వెళ్ళలేదు. సో ఏంటంటే ఇది హైవేలో పక్కనే ఉంది ఫ్రెండ్స్, చాలా ఫేమస్ అన్నారని చెప్పేసి మేము అందరం ఎంజాయ్ చేసేటికి వచ్చాము. సో ఇది చూసారు, మనకి డాబాల్లో పెట్టినట్టుగా వరుసగా చైర్లు వేసి కూర్చోబెట్టారు. అలానే అటు పక్క మంచాలు ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి. సో ఈ సిట్టింగ్ మాత్రం చూస్తే మాత్రం మనకి మండీ అను అలానే మనకి దగ్గర ఉన్న పంజాబీ డాబాలు ఇవన్నీ కనపడతాయి. కానీ మహారాష్ట్రలో ఉజ్జయినికి వెళ్ళే టెంపుల్ దారిలో ఇది ఉంటుంది, చాలా ఫేమస్ అన్నమాట. సో మేమైతే విజిట్కి వచ్చాము, టేస్ట్ చేసిన తర్వాత తిందాం అనుకుంటున్నాము. కానీ అందరం అయితే వచ్చాం కాబట్టి ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం అన్నమాట. నేను అందరం కూర్చున్నాము, రెడీగా ఉన్నాం అన్నమాట తినడానికి. వీడియోలు ఆగుదామని చెప్పేసి అందరం కలిసి వచ్చాం కదా, అందుకని చెప్పి ఒక వీడియో తీద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరిని కూడా ఒక వీడియో తీస్తున్నాను. సో వీళ్ళంతా నా ఆఫీస్ స్టాఫ్ అన్నమాట, అంటే నాతో పాటు పనిచేసేవాళ్ళు, కొలీగ్స్. ఇండోర్ ఒక్కడికి తెలుగు రాదు నాకు తప్ప, అదే బాధ అయిపోయింది. నాకు వచ్చి రాని ఇంగ్లీష్తో, నాకు వచ్చి రాని హిందీతో చాలా రోజు అట్లా ఏదో మేనేజ్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఎన్ఐసిటీలో ఒక మేనేజర్గా పనిచేస్తున్నాను. నా లక్ ఏంటంటే నేను వెళ్ళకపోయినా కూడా ఇబ్బంది లేదు, 6 నెలలకు ఒకసారి ఇంట్లోనే వర్క్ చేసుకుంటా ఉంటాను. ఫుడ్ ఎలా ఉందని చెప్పి మా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను, సూపర్ అంటున్నారు ఒక్కడు కూడా. నాకైతే అంతంత మాత్రమే ఉంది. ఇప్పుడు చికెన్ మటన్ తినే మనకి ఎలా ఉంటుంది, అయితే ఫుల్గా నెయ్యి వేసారు, దానికి ఒప్పుకోవచ్చు. అడుగుతున్నారు బాబు ఎలా ఉంది అని. ఇప్పుడు కావాలంటే నాకు వద్దురా బాబు అంటున్నాను. ఫైనల్గా తినేసి రెస్ట్ తీసుకుంటున్నాను. చెక్కి మా వాడికి తిన్నది అరగలేదు అనుకుంటా, అలా ఆలోచిస్తున్నాడు, బాత్రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాడు ఏమో తెలియదులే, కానీ అలా కూర్చున్నాడు పట్టుకొని. సో ఫైనల్గా ఏంటంటే ఇది ఏదో రాగి ముద్దలాగా ఉంది, కానీ రాగి ముద్ద అయితే కాదు. సో ఫైనల్లీ క్లైమాక్స్లో ఫోటోలు తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బాయ్.